ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో సభాపర్వం అండి. సభాపర్వంలో విష్ణు భగవానుడు పరశురామ అవతారం ఎత్తున్నాడు. అది అయిపోయింది. ఆ నెక్స్ట్ వచ్చేసి రామ అవతారం. సనాతనమైనటువంటి విష్ణువు లోకాన్ని అనుగ్రహించడం కోసం, ధర్మం కోసం సూర్య తేజస్తో శ్రీరామునిగా జన్మించి కీర్తిమంతుడయ్యాడు. మనుష్యేంద్రుడైనటువంటి ఆ శ్రీరాముణ్ణి సర్వభూతపది అయినటువంటి విష్ణువు యొక్క స్వరూపంగా చెప్తారు. విశ్వామిత్రుని యజ్ఞానికి విఘ్నం కలిగిస్తున్నటువంటి శుభాహుణ్ణి అతడు సంహరించాడు. అలాగే మారీచుని బాగా దెబ్బ కొట్టాడు. దీశైనటువంటి విశ్వామిత్రుడు దేవశత్రు సంహారం కోసం ఆ శ్రీరామునికి దేవతలచే కూడా నివారింప సఖ్యంగా అనేటువంటి శస్త్రాలు ఇచ్చాడు. ఆల్మోస్ట్ విశ్వామిత్రుడు అనమాట మన శ్రీరామునికి అద్భుతమైనటువంటి శస్త్రాలు అందించింది. మహాత్ముడైనటువంటి జనకుడు ధనుర్యాగంలో ఉండగా రాముడు లీలగా శివధనుసును ఎక్కువ పెడితే అది విరిగిపోయింది. తర్వాత రాముడు సీతను వివాహం చేసుకుని అయోధ్య నగరానికి వచ్చి సీతతో ఆనందంగా గడిపాడు. కొంతకాలం తర్వాత కైకేయి కోరిక తెచ్చడానికి తండ్రి పంపితే అరణ్యానికి వెళ్ళాడు. సర్వధర్మాలు చేసినట్టు ఆ రాముడు లక్ష్మణుడు వెన్నంటి ఉండగా సర్వ ప్రాణుల హితాన్ని కోరుతూ 14 సంవత్సరాల వనంలో నివసించసాగాడు. అతడు ఆపదు 4 సంవత్సరాలు ఆ 14 సంవత్సరాల అడవిలో అపూర్వమైన తపస్సు చేశాడు. అతనితో కూడా ఉన్న రూపవతైనటువంటి స్త్రీని సీత అని జనులంతా అంటారు. మునిపే విష్ణుమూర్తి భార్యగా ఉన్నటువంటి లక్ష్మి యోగ్యమైనందువల్ల రామునికి అవతరించినప్పుడు భర్తను సీతగా అనుసరించింది. జనస్థానంలో నివసిస్తూ దేవతల కార్యాన్ని రాముడు చేశాడు. మారీచుని, కరదూషణను, త్రిశూరుణ్ణి సంహరించాడు. ధర్మాత్ముడైన రాముడు ప్రజల హితాన్ని కోరుతూ 14 సంవత్సరాల రాక్షసులను సంహరించాడు. శాపగ్రస్తులైనటువంటి గంధర్వులు ఇద్దరు కూడా క్రూరకర్ములైన విరాధుడు, కబంధుడు అనే రాక్షసులిద్దరిని కూడా రాముడు సంహరించాడు. అతడు రావణుని సోదరుడైనటువంటి శూర్పణఖ యొక్క ముక్కు కోశాడు. అందువల్ల భార్య వియోగాన్ని పొంది వనంలో ఆమెను వెతుకుతూ తిరిగాడు. తరువాత అతడు ఋష్యముఖ పర్వతానికి చేరుకొని పంపా సరోవరాన్ని దాటి సుగ్రీవ హనుమంతులను చూసి వారితో మైత్రి చేశాడు. సో రామాయణం చాలా సింప్లిఫై చేసిస్తున్నారు. కొంచెం కన్ఫ్యూజన్గానే ఉంది, బట్ మీకు తెలుసు కాబట్టి నేను ఫ్లోలో వెళ్ళిపోతున్నాను, చూసుకోండి. ఓకే. పిమ్మట సుగ్రీవునితో కిష్కిందకు వెళ్ళి యుద్ధంలో బలవంతుడైన వానరేంద్రుడిని వాలిని చంపి సుగ్రీవుని వానరసురునిగా అభిషక్తుని చేశాడు. అనంతరం బలవంతుడైన శ్రీరాముడు సీత జాడ వెతకడానికి వారిని తొందరపెట్టాడు. వాయుపుత్రుడైన హనుమంతుడు వెదకి సీత లంకలో ఉన్నట్టుగా నివేదించాడు. సముద్రానికి సేతువును కట్టి వానరులతో సహితంగా సీత ఉన్న స్థానాన్ని వెతుకుతూ రాముడు లంకలో ప్రవేశించాడు. దేవతలకు, నాగణాలకు, యక్ష రాక్షస పక్షి గణాలకు చంపసఖ్యంగానటువంటి దుర్జయుడైనటువంటి రావణుడు యుద్ధంలో ముక్కలైనటువంటి పర్వత శకల సముదాయంలో ఉన్నటువంటి రాక్షస కోటలతో కూడి ఉన్నాడు. వరధానగర్వంతో దేవతలు కూడా ఆసక్తుడై సచీవులతో వంశీలుతున్నటువంటి ఆ త్రైలోక్య కంటకుడు వీరుడు, మహాకాయుడు, మహాబలుడైన రావణుని రాముడు రాక్షసగణ సహితంగా యుద్ధంలో సంహరించాడు. అనంతరం సర్వభూతపతి నుండి శ్రీరాముడు మహాత్ముడైనటువంటి విభీషణుని లంకలో రాక్షసరాజుగా అభిషిక్తుని చేసి అక్కడే అతడికి అమరత్వాన్ని ప్రసాదించాడు. సీతతో పాటు రాముడు పుష్పకాన్ని ఎక్కి తన వారితో పాటు తన నగరానికి వెళ్ళి ధర్మరాజ్యాన్ని పాలించాడు. అటుపై రామశాస్త్రం వల్ల శత్రుఘ్నుని మధుపుత్రుడు మహాబలవంతుడైనటువంటి లవణాసురుని సంహరించాడు. ధర్మాత్ముడు సృష్టినటువంటి శ్రీరాముడు ఈ విధంగా లోకహితం కొరకు తన చాలా సత్కర్మలను ఆచరించి యథావిధిగా రాజ్యాన్ని పరిపాలించాడు. సరయూ నది తీరంలో జారుది అనే ప్రదేశంలో నిరాటంకంగా 10 అశ్వమేధ యాగాలు చేశాడు. అప్పుడు అశుభమైనటువంటి మాటలు ఎవరూ వినలేదు. ప్రాణుల వినాశం జరగలేదు. రాముడు రాజ్యం పాలిస్తుండగా ధనభయం కలగలేదు. నీటి వల్ల కానీ నిప్పు వల్ల కానీ ప్రాణులకు భయం లేదు. భర్తలు మరణించి కానీ అనాథలై కానీ స్త్రీలు ఎవరూ దుఃఖించలేదు. రాముడు రాజ్యం పాలిస్తుండగా అందరూ తృప్తిగా జీవించారు. వర్ణాలు సంకరం కాలేదు. జనులు వ్యవసాయం మానలేదు. రాముడు రాజ్యం చేస్తుండగా వృద్ధులు, చిన్నవారికి ప్రేతకర్మలు చేసే అవసరం రాలేదు. క్షత్రియులను వైశ్యులు సేవించేవారు. క్షత్రియులు ఎవరిని కూడా పీడించేవారు కాదు. పురుషులు తమ భార్యలను అవమానించేవారు కాదు. స్త్రీలు కూడా తమ భర్తలను అవహేళన చేసేవారు కాదు. జనులు ఎక్కువగా వ్యవసాయం చేసేవారు. జనులు వేల పుత్రులతో ఉండి రోగాలు లేకుండా 1000 సంవత్సరాలు జీవించసాగారు. రాముడు రాజ్యపాలన చేస్తుండగా ఈ భూమిపై ఋషులు, దేవతలు, మనుషులు సహజీవనం చేశారు. అప్పుడు వారందరూ తృప్తితో జీవించారు. రాముడు ధర్మంతో భూమిని అంతా కూడా శాసించాడు. అంటే ఈరోజు మొత్తం చూస్తే ఎక్కడ ఎవరు కూడా అవమానించలేదు, అనుమానించలేదు అని ఉన్నారు. అంటే సీతని ఎవరో ఒక అతను ఏదో అన్నాడని, ఈమెకి అడవులకు పంపాడని, అదంతా అబద్ధమేనా? నాకెందుకో వాల్మీకి రామాయణంలో కూడా ఆమెను అవమానించినట్టు అడవులు పంపినట్టు ఎక్కడ లేదు. ఒకవేళ ఉన్నా ఆమె కోరింది, వెళ్ళింది అని చెప్పి మళ్ళీ ఇదో కథలు ఉంటుంది. అంతేమని నేను చెప్పదలుచుకోండి. రామరాజ్యంలో అంతా సంతోషంగా ఉన్నారు. అంతా సంతోషంగా ఆయన కుటుంబం ఎలా బాధపడిద్దండి. కాబట్టి సినిమాల కోసం అడ్డదిడ్డంగా ఎవరు పడితే రాసుకుంటూ పోయినారని నాకు అనిపిస్తుంది. ఈరోజు ఎక్కడ తప్ప రేపు రిమైనింగ్ అంశాలు డిస్కస్ చేద్దాం.